శ్రీ గురుభ్యో నమ. ఇప్పటిదాకా గ్రహయోగాల్లో భాగంగా రవి ఇచ్చే శుభయోగాలనే మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో అశుభయోగాలు పరిశీలిస్తే ముఖ్యంగా రవి నీచలో ఉన్నప్పుడు నీచ రవియోగం అనే యోగం ఉంటుంది. అలాగే రవి శని ఇద్దరు కలిసి ఉంటే దానివల్ల కూడా దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి రాహువు ఇద్దరు కనుక కలిసి ఉంటే దీన్ని గ్రహణ యోగం అని కూడా అంటారు. ముఖ్యంగా దీనివల్ల పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు రవి కేతువు ఈ ఇద్దరు కనుక కలిసి ఉంటే వీళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబానికి దూరం అవుతారనమాట. అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా రవి అష్టమంలో కానీ ఉన్నా లేదా ద్వాదశ స్థానాల్లో ఉన్నా కూడా కొన్ని రకాల దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే పాపకర్తరి యోగము అంటే రవికి అటు ద్వితీయంలో కానీ వ్యయంలో కానీ పాపగ్రహాలు ఉన్నా కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే వీరికి గురుదృష్టి గనక ఉన్నా లేదా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉన్నా కూడా కొంత అశుభాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా పరిహారాల విషయానికి వస్తే సూర్య నమస్కారం కానీ లేదా సూర్యుడికి అర్ఘ్యం కానీ దాంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంటే వీళ్ళకు శుభం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. పూర్తి వివరాల కోసం కింద బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. పూర్తి వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి.